నడిపించండి. ఇంకా రాబోతున్న వారిని త్వరితముగా మీ సన్నిధికి తోడుకుని రావటానికి మీ కృపను అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయంతో మా అందరినీ నడిపించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు చక్కటి సందర్భాన్ని మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అయితే భూమి మీద ఉన్న మనుషులను గురించి కనుక ఆలోచిస్తే ప్రభువు రాకడ దగ్గరవుతుందని మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు నేను త్వరగా వస్తాను అని చెప్పారు. ఆ మాట మనం ఎన్నోసార్లు చదువుకుంటున్నాం, కానీ ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి అనేది మాత్రం మనం సిద్ధపరచుకోవట్లేదు మన జీవితాన్ని. కానీ దేవుడు ఒకటే చెబుతున్నారు, ఆయన దీర్ఘశాంతంతో ఉండడానికి గల కారణాలు ఏంటంటే తన పిల్లలైన వారు తన సన్నిధిలోకి రావాలి అని, తన దగ్గరికి రావాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ ఆశను మరి మనం నిరాశ చేస్తున్నామేమో. ఒకసారి మన బ్రతుకులను సరిచేసుకోవాలి. ఈరోజు ఎన్ని మాటలు వింటున్నప్పటికీ కూడా మనుషులలో మార్పు అనేది ఉండటం లేదు. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం తప్ప వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామో లేదో మనకే అర్థం కావాలి. ఒక భయము, భక్తి ఇలాంటివి ఏమి కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిన తర్వాత మనకు ఉండటం లేదేమో. ఒకసారి చూసుకోవాలి మన మనసులను. ఒక కప్పను గురించి కనుక మనం ఆలోచిస్తే, కప్ప అది తొలి దశలో ఎలా ఉంటుందంటే చేప పిల్లలా ఉంటుందంటండి. చేప పిల్లల, దానికి రెక్కలు ఉంటాయి, మొప్పలు ఉంటాయి, తోక ఉంటుంది. తోక కప్పలు అని చిన్నప్పుడు మాట్లాడుకోవడం విన్నాను నేను ఎప్పుడూ చూడలేదు, కానీ అది మరి యూట్యూబ్లో చూశాను దానిని. సేమ్ దాని ఆకారం చేప పిల్ల లాంటి ఆకారం. అయితే అది ఎదిగే కొద్దీ ఏం జరుగుతుందంటే దాన్ని ఆలోచించినట్లయితే కప్పగా మారిపోతుంది. చేప పిల్ల లాంటి ఆకారం గల కప్ప పెద్ద అయ్యే కొద్దీ ఆ చేప ఆకారాన్ని కోల్పోతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. త్వరగా కూర్చోండి అమ్మా, ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అయితే పెద్ద ఎదిగే కొద్దీ అది కప్ప రూపంలోకి మారిపోతుంది. చేప పిల్ల ఆకారం ఇంకా దానికి రాదు. దీన్ని మనం ఒకసారి మన జీవితానికి కనుక అన్వయించుకుంటే మనము కూడా చేప పిల్లల్లాంటి ఆకారంతో లోకంలో మనం బ్రతికేవారు. బ్రతికిన తరువాత క్రీస్తు మాటలు విని యేసుక్రీస్తు వారిని అంగీకరించి మరి ఆయన కొరకు బ్రతకాలి అని మరి నీటిలో ఉంటున్న చేప పిల్ల లాంటి ఆకారం గల ఆ జీవి భూమి మీదకి కూడా రాగలిగే శక్తిని పొందుకుంటుంది దాని ఆకారం ద్వారా, దాని ఎదుగుదల ద్వారా. మనము లోకంలోకి వస్తున్నాము. లోకంలోకి వచ్చి కొద్దిసేపు లోకంలో నుంచి దేవునిలో నుంచి లోకంలోకి మారిపోతూ ఉంటున్నాం. కప్ప కూడా ఏమంటారు దానిని? ఉభయచర జీవి అంటారు. మొట్టమొదటిగా చేప పిల్ల ఆకారంలో ఉన్నప్పుడు అది ఎలా ఉండేది? నీటిలో మాత్రమే బ్రతకగలదు, అది భూమి మీద బ్రతకలేదు. కానీ అది కప్ప పెద్దది, దాని ఎదుగుదల ప్రారంభమయ్యి అది ఎదిగే కొద్దీ దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే అది నీటిలోనూ అలాగే భూమి మీద, నేల మీద కూడా ఉండగలిగే శక్తిని పొందుకుంటుంది. దానిని ఉభయచర జీవి అంటారు. మనము కూడా లోకంలో ఉన్నంతకాలం దేవునిలోకి రాలేము. దేవుడు అర్థమైన తరువాత అప్పుడు మరలా లోకంలోకి వెళ్తున్నామా? వెళ్తున్నాం. ఒప్పుకోవాలి. మనం క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం తీసుకుని దేవునిలోకి వచ్చి దేవుని కార్యాలు చేస్తూ దేవుని మాటలు వింటూ మరలా మన పనులు మనవే, మన జీవితం మనదే, మన ప్రవర్తన మనదే. మన భక్తి దేవుని సన్నిధిలో కాదు, ఎల్లప్పుడూ కూడా ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మరొక సందర్భం, సీతాకోక చిలుక మనందరికీ తెలుసు కదా. అది గొంగళి పురుగుగా ఉన్నంతకాలం దాని ఆకారం దానికే నచ్చదు. కానీ సీతాకోక చిలుక అయిన తరువాత అది మరలా గొంగళి పురుగు ఆకారాన్ని పొందుకోదు. ఎందుకంటే దానికి ఆ ఆకారం అసహ్యం.
ఒక గొంగల పురుగు లాంటి జీవితాలు మనవి. ఒక గొంగల పురుగు లాంటి శరీరము ఈరోజు శరీరాన్ని ప్రేమించే అంతగా ఆత్మీయ జీవితాన్ని మనం ప్రేమించటం లేదని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే, ఇదిగో దేవుని యందు మన ఎదుగుదల లోపం అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి సీతాకోక చిలక లాంటి ఆకారం, స్వేచ్ఛగా ఎగురుతూ రంగురంగుల ఆకారంతో అందరినీ ఆకర్షించుకునే విధంగా తన రూపు తయారవుతున్నప్పుడు, మరి ఈరోజు మన ఆత్మీయ జీవితం బాగుంటే గనక మనము కూడా మరలా లోకం వైపు మనం చూడము. ఈరోజు లోకం వైపు పదే పదే మనం చూస్తున్నాము అంటే, మనకి చూడండి, వదిలి వచ్చిన శరీరం మరలా కావాలి. దేవుడు వాక్య గ్రంథంలో ఒక మాట చెబుతారు, కక్కిన దానికి ఆశ పడుతున్నట్లుగా. మనం చాలా కఠినంగా ఉంటుందండి ఈ మాట మనకు తీసుకోవటానికి. ఒక కక్కిన దానికి కుక్క ఆశపడుతున్నట్లుగా దేవునిలో ఉన్న మనము మరలా లోకంలోకి వెళుతున్నాము అంటే, లోకాశల్ని మనం పొందుకుంటున్నాము అంటే, లోకంలో విషయాల్ని మనం కావాలి అనుకుంటున్నామంటే, అందులో ఏవో సంపాదించుకోవాలి, అక్కడే ఉండాలి అనుకుంటున్నాము అంటే, మన జీవితం కూడా అలాంటిదే అని దేవుడు ఒక హెచ్చరికగా మాట చెబుతున్నారు. ప్రభువు రాకడ వచ్చేస్తుంది, త్వరగా వస్తుంది. ఆయన ఏ క్షణాన్నైనా రావచ్చు. మనం త్వరగా సిద్ధపడిపోవాలి అని. సమయం అయిపోతుంది, కాలం అయిపోతుంది. ఒక కొవ్వొత్తిలా మన జీవితం కరిగిపోతున్నప్పటికీ కూడా మనలో జాగ్రత్త అనేది రావటం లేదు. భక్తి ఉంటుందండి, భయభక్తులతోనే ఉంటాము, కానీ పరిపూర్ణంగా మాత్రం దేవునిలో ఉండలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడ మనం వాక్య గ్రంథంలోకి వెళ్ళి ఆలోచిస్తే, మరి ఎలీషా గారి గురించి ఆ సందర్భాన్ని ఒకసారి ఆలోచిద్దాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అడుగుతున్నారండి. ఈ సందర్భం మనకు తెలిసిందే. అయినప్పటికీ కూడా దేవుడు ఇంకా లోతుల్లోకి తీసుకుని వెళ్ళి మాట్లాడబోతున్నారు. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, నయమాను అనే ఒక వ్యక్తి వస్తాడండి. ఎవరైనా సైన్యాధిపతి. అతనికి ఒళ్ళంతా కూడా కుష్ఠం వస్తుంది. కుష్ఠం కలిగిన వాడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా మరి అతని కుష్ఠం తగ్గకపోయేసరికి మరి ఇశ్రాయేలీల్లో ఒక చిన్నది ఏం చేస్తుంది, నయమానుని పలానా చోట ఎలీషా ప్రవక్త ఉన్నారు, ఆయన దగ్గరికి వెళితే మీకు మేలు జరుగుతుంది, మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పగానే ఆయన మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి రావటం అనేది జరిగింది. అయితే ఈ కుష్ఠము గల వ్యక్తి వచ్చాడు అని తెలియగానే ఎలీషా ప్రవక్త, ఇదిగో యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు నువ్వు మునిగి వస్తే పసిపిల్లల్లాంటి మరి శరీరము నీకు కలుగుతుంది అని చెప్పారు. ముట్టుకుంటే పాలు కారిపోయేంత మంచి శరీరాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు అని మరి ఎలీషా ప్రవక్త వర్తమానం పంపించినప్పుడు నయమాను వెళ్ళి యోర్దాను నదిలో మునుగుతారు. అంతకంటే ముందు మరి ఆ స్వస్థత పొందుకోగానే అతను చాలా ఆనందంతో ఏం చేశారు, చాలా కానుకలను తీసుకొచ్చారండి. వెండిని, బంగారాన్ని, నగలను తీసుకొచ్చారట, వస్త్రాలని తెచ్చారు, తోటల్ని, ద్రాక్ష తోటల్ని, ఒలివ తోటల్ని అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి కానుకలుగా ఎలీషా ప్రవక్తకి ఇవ్వాలనుకున్నారు నయమాను. ఈరోజు మనం కూడా చూడండి, ఎవరి దగ్గర నుంచి అయినా మేలు పొందుకుంటే వాళ్ళకి ఏదో ఒక సహాయం మనం చెయ్యాలనుకుంటాం, లేకపోతే ఏదో ఒక కానుక రూపంలో వారికి పెట్టాలనుకుంటాం. అలాగే ఎలీషా ప్రవక్త దగ్గరికి కూడా నయమాను కొన్ని కానుకలను తీసుకొచ్చారు. ఆ కానుకలను తీసుకొచ్చిన తరువాత ఆయన వాటిని ఏం చేశారు, తీసుకున్నారా? రిజెక్ట్ చేసేసారండి. వద్దు, కానుకలు వద్దు అంటే ఒకవేళ ఇతను చేసిన స్వస్థతకు ప్రతిఫలాన్ని పొందుకునే
హక్కుదారుడు, కానీ అది సమయం కాదనుకున్నాడు అతను. ఇది సమయమా అని గెహాజీ, అతని శిష్యుడైన గెహాజీని అడుగుతున్నారంటే ఇప్పుడు ఇతనేం చేశాడు? గెహాజీ ఇంత విలువైన కానుకల్ని తీసుకుని నయమాను వస్తే మరి వీటిని పంపించేయడం ఏంటి, ఇది నాకు నచ్చలేదు అనుకున్నాడు. గెహాజీ నయమాను వెనకే వెళ్ళిపోయాడు, పరిగెడుతున్నాడు. దేనికోసం? వద్దు అని పంపించిన కానుకల మీద ఆశపడి వాటిని తిరిగి తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో నయమాను వెనకాలే వెళుతున్నాడు. ఎవరు వెళ్తున్నారమ్మా? మాట్లాడాలి. గెహాజీ ఎవరు? ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడు అనుకోవచ్చు, సేవకుడు అనుకోవచ్చు. అయితే వెళ్ళి వాటిని ఆశించి అతనితో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఏంటి, ఏమైంది, అందరూ క్షేమంగానే ఉన్నారా అని మరి నయమాను అడుగుతున్నప్పుడు, అయ్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్రాయిమునందు అక్కడ నుంచి కొంతమంది ప్రవక్తలు, కొంతమంది మనుషులు వచ్చారు, వారికి కొన్ని కానుకలు కావాలి అని మరి తీసుకుని వెళ్ళిపోతున్న కానుకలను మరలా తిరిగి తెచ్చుకుంటున్నాడు. రెట్టింపు కానుకలు ఇచ్చి పంపించారండి. ముందు ఎలీషా ప్రవక్త వద్దని రిజెక్ట్ చేసినప్పుడు అతని గొప్పతనాన్ని, అతని ఔదార్యాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోతుంటే మరలా గెహాజీ వెళ్ళిపోతున్న వ్యక్తి దగ్గర కానుకలను తీసుకురావడం తప్ప కాదండి? ఇతను ఎలీషా ప్రవక్త నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, నాకెంతో మేలు చేసి కూడా కానుక మీద ఆశ పెట్టుకోలేదు అని అనుకుంటూ వెళ్ళిపోతున్న నయమాను దగ్గరికి వెళ్ళి మరలా కానుకలు తెచ్చుకున్నాడు గెహాజీ. తెచ్చుకున్న తర్వాత ఏమంటున్నారు? మరలా చదువుదామండి అదే మాట. 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదు. నువ్వు నాతోనే ఉంటున్నావు కదా, నా మనసేంటో నీకు తెలుసు కదా. నువ్వు అతని దగ్గరికి కానుకలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కనీసం నన్ను గురించి ఆలోచించలేదా? మా గురువు గారు వద్దన్నారు కదా, వాటిని తీసుకోవద్దు అన్న ఆలోచన నీకు రాలేదా అని మాట్లాడుతూ, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అడుగుతున్నారు. సమయం అయితే తీసుకోవచ్చండి, కానుకలు తీసుకోవచ్చా? మరి ఇది సమయమా అని ఎందుకు అడుగుతున్నారు? ఆ సమయంలో ఏమైనా ఇబ్బంది ఉందా, తీసుకోకూడని పరిస్థితుల్లో ఉన్నారా అనేది మనం ఆలోచించాలి. ఎలీషా ప్రవక్త ఉన్న ఆ దినాలలో ఇశ్రాయేలీలు మహా కరువులో ఉన్నారండి. ఎలాంటి కరువో తెలుసా? ఒకసారి చూద్దామండి. ఎందుకు కరువు రాబోతుందో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, క్షమించండి 28వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నారు. 15వ వచనం చూడండి. 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇశ్రాయేలీలకి దేవుడు చెబుతున్న మాట మోషే ప్రవక్త చేత చెబుతున్నారు. ఏమని? ఎవరైతే నా మాటను అంగీకరిస్తారో, ఎవరైతే నా మాటకు లోబడి బ్రతుకుతారో వారికి ఇదిగో నేను ఇచ్చే దీవెనలన్నీ కూడా వారికి వచ్చేస్తాయి అని చెబుతున్నారు. దీవెనలు, దేవుడిచ్చే దీవెనలు పొందుకోవాలి అంటే ఆయన మాట వినాలి. అదే 15వ వచనంలో ఏం చెప్తున్నారు? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఒకవేళ తిరస్కరిస్తే, దేవుని మాటను వినకపోతే దేవుడు ఇచ్చే శాపానికి కూడా గురి అయిపోతారు ఇశ్రాయేలీలు అని మోషే ప్రవక్త చేత ముందుగానే దేవుడు చెప్పించారు. అయితే ఇశ్రాయేలీలు ఎలాంటి వారు మనకు తెలుసు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనం ఎలా ఉన్నామో చూసుకోవాలండి. వాళ్ళు చాలా దుర్మార్గులుగా ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. మరి వారు
దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ కళ్ళారా చూసి అనుభవించిన వారండి వాళ్ళు. అలా చూసి అనుభవించినా కానీ మరి దేవుని విషయంలో వాళ్ళు పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమించలేకపోయారు. వాళ్ళకి కష్టం వస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం రావటం, సుఖం రాగానే దేవుణ్ణి విడిచిపెట్టడం, ఇలాంటివి చేయటాన్ని బట్టి దేవునికి చాలా కోపం వచ్చిందండి. నేను ఎన్నో కట్టడలు ఇచ్చాను, ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాను, వాటిని పాటించాలి, వాటిని పాటించకపోతే నా శాపం వారి మీదకి వస్తుంది అని చెబుతున్నా కానీ కనీసం భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలు అని ఏం మాట్లాడుతున్నారు. ఆ శాపం ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము, 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీలకు రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యెజబేలు ఎవరి కుమార్తె అండి? యద్బాయేలు కుమార్తె అట. సిదోనీల రాజైన యద్బాయేలు కుమార్తె యెజబేలు క్యారెక్టరు, ఆమె జీవితం, ఆమె ప్రవర్తన ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఎలాంటిదమ్మా? అలాంటి ఆమె ఈ భూమి మీదే లేదంటండి. అంత దారుణమైన స్త్రీగా బైబిల్లో ఆమె గురించి వ్రాయబడింది. ఈ యెజబేలు ఏం చేసింది? ఆ రోజుల్లో ఏలియా గారి కాలంలో రాజైన ఆహాబు ఏం చేశారండి? ఆహాబు భార్య అయిన యెజబేలు. అదిగో కింద చూడండి ఏమంటున్నారు. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను అని మాట్లాడుతున్నారండి. బయలుదేవతల్ని పూజిస్తూ వారిని మ్రొక్కుతూ ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీలకి రాజైన ఆహాబును వివాహం చేసుకుని ఇశ్రాయేలీల్లో చాలామందిని విగ్రహాల వైపుకు త్రిప్పేసిందండి ఈ యెజబేలు. యూదులందరినీ కూడా మరి విగ్రహారాధన వైపు తిప్పింది. దేవుడు అసహ్యించుకునే కార్యక్రమం ఏంటది? విగ్రహారాధన అండి. మనం చేయట్లేదండి విగ్రహారాధన. విగ్రహం అంటే ఏదో ఒక పటం పెట్టుకుని పూజించటం కాదండి. దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ విగ్రహారాధకులేనండి. నిజంగా విగ్రహారాధన వైపు తిప్పింది, దేవుని మీద అయిష్టతను కలిగించింది, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా చేసింది, ఆయన కట్టడలను గైకొనకుండా చేసింది, ఇశ్రాయేలీలను మార్చేసిందండి. యూదులందరినీ కూడా మార్చి చాలామందిని దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మార్చేయడాన్ని బట్టి దేవుని కోపం పెరిగిపోయిందండి. ఎంత బాధండి! ఆయన పిల్లల్ని ఆయనకి కాకుండా చేసేసినప్పుడు వారు ముందుగానే దేవుడి క్రియలు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసి కూడా ఎవరో ఏదో చెప్పారని దేవుణ్ణి పక్కన పెట్టి వీళ్ళని పూజించటం అనేది చాలా పాపం అండి. అది అంత పాపం చేసినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. నా శాపం వారి మీదకి వస్తుంది అన్నారు దేవుడు. ఆయన శాపం ఎలా వచ్చిందో తెలుసా? ఏలియా గారి కాలంలో ఆకాశాన్ని మూసారండి. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసివేశారు. అంటే 3.5 సంవత్సరాలు వర్షం రాకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక్కరోజు నీళ్లు లేకపోతేనే ఉక్కిరిబిక్కిరైపోతాం, మనం కొట్లాడిపోతాం మనం. అలాంటిది 3.5 సంవత్సరాలు వర్షం రాకపోతే ఆ కరువు ఎలా ఉంటుంది? దేవుని శాపము ఎంత భయంకరంగా ఇశ్రాయేలీలకి మీదకి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాట వినని వారి మీదకి దేవుని శాపం వచ్చింది. ఆయన మాట వినని వారి మీదకి వచ్చింది ఆ శాపం. వచ్చి మరి ఆ కరువులో చాలా ఇబ్బందులు పడిపోతున్న ఆ సమయంలో గెహాజీ ఏమనుకుంటున్నాడు తెలుసా? మరలా ఎలీషా గారి కాలానికి కూడా వచ్చేసింది ఆ శాపం. ఎలీషా గారి కాలంలో ఎలాంటి కరువులో ఉన్నారంటే వాళ్ళు
మనుషుల్ని వండుకుని తినేసే పరిస్థితుల్లో ఉన్నారండి. ఆహారం లేక, నీరు లేక పిల్లల్ని వండుకుని తినే పరిస్థితుల్లో, అంత కరువులో, అంత కఠినమైన కరువు ఎంత భయంకరంగా ఉంటుంది అది. పిల్లల్ని వండుకుని తింటున్నారంటే ఆకలికి తట్టుకోలేక వండుకుని తింటున్నారు అంటే అది ఎంత భయంకరమైన ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. మన యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. ఒక అడవి నుంచి చాలామంది ట్రైబల్స్ అడవిలో చిక్కుకుపోయారు. కొంతమందిని సైనిక దళాలు వచ్చి ఒక 20 మంది వరకు బోట్లో తీసుకెళ్ళిపోయారండి. 30 మంది మరి అడవిలోనే చిక్కుకుపోయారు. అక్కడ ఆహారం లేక విలవిల్లాడిపోతూ, నీరు లేక ఒక ఎడారి లాంటి ప్రాంతంలో ఉంటూ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడున్న 30 మందిలో ఒక్కొక్కరి మాంసాన్ని తినడం ప్రారంభించారండి. వాళ్ళు మాంసాన్ని తినేస్తున్నారు ఆకలికి తట్టుకోలేక. మనిషి మాంసాన్ని తింటున్నారట. తిన్న తర్వాత చివరికి ఒక్కడు మిగిలాడంటండి. అందరూ చనిపోయారు. ఒక్కడు మిగిలాడట. ఒక్కడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన శరీరాన్ని తానే కట్ చేసుకుని తినటం ప్రారంభించి ఆ రక్తం దారలుగా పోతూ చాలా భయంకరమైన చావు చచ్చిపోయినట్లుగా మరి ఆ వీడియోలో కనిపించిందండి. అలాంటి పరిస్థితిని గనక మనం ఒక్కసారి పిక్చరైజేషన్ చేసుకోండి ఎలా ఉంటుందో. పిల్లల్ని వండుకుని తినే పరిస్థితి అంటే ఎలాంటి క్షామం అది మనం ఆలోచించాలి. ఎంత కరువులోకి వెళ్ళిపోయారో వాళ్ళు ఆలోచించాలి. దేవుని శాపం ఎంత భయంకరంగా ఇశ్రాయేలీయుల మీద పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అలాంటి శాపంలో ఉన్నప్పుడు గెహాజీ వేటి కోసం ఆశపడుతున్నాడు? వెండి కోసమా? బంగారం కోసమా? వస్త్రముల కోసమా? తోటలు, ద్రాక్ష తోటల, ఒలివ చెట్ల, వీటన్నిటినీ తెచ్చుకుని అంత కరువులో ఏం చేసుకుంటారు చెప్పండి? ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఆ తిండి లేని ఆ సమయంలో కానుకలను తెచ్చుకుని దగ్గర పెట్టుకుని ఏం చేస్తారు చెప్పండి? భూమి పండకపోతే డబ్బున్నా వృధాయే కదండి. భూమి పండకపోతే డబ్బున్నా మనకి ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు. ఎంత భయంకరమైన కరువులో నువ్వేం చేస్తున్నావు గెహాజీ? కానుకల్ని నువ్వు ఆశిస్తున్నావా? అసలు ఇది సమయమేనా అని అడుగుతున్నారు. అంత కరువులో అతనికి కానుకలు కావాల్సి వచ్చినాయి అంట. చూడండి, మరి మనకి ఈ సంగతిని గనక మనం ఆలోచించినట్లయితే, మనము గెహాజీ స్థానంలో మనం ఉండి ఆలోచిస్తే గనక మనం వేటి కోసం ఆశపడుతున్నామో, మనకి ఎలాంటి క్షామము కలుగుతుందో ఒక మాట చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబోవు దినములయందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినుకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. అంటే అప్పుడు ఎలీషా గారి కాలంలో అన్నపానాలు లేవు, పిల్లల్ని వండుకుని తినే పరిస్థితి. కానీ ఇప్పుడు కలిగే క్షామము, ఇప్పుడు కలిగే కరువు ఎలాంటిదో చెబుతున్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి 2వ రాకడలో వచ్చే కరువు ఎలా ఉంటుందట? మరలా చదవండి. రాబోవు దినములయందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినుకపోవుట వలన కలుగు క్షామమట. దేవుని మాట వినకపోతే ఎలాంటి కరువులోకి వెళతామంట తెలుసా? మనకి సమృద్ధిగా ఆహారం ఉంటుంది, సమృద్ధిగా నీళ్ళు, తాగడానికి నీరు ఉంటుంది, అన్నీ ఉంటాయి అనుభవించడానికి. కానీ మనుషులు ఎలా తయారవుతారో తెలుసా అండి? యేసుక్రీస్తు వారి 2వ రాకడలో, ఆయన వచ్చే దినాలలో మనుషులు ఎలా ఉంటారో మనం ఆలోచిస్తే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతారంటండి. ఈరోజు కొద్దో గొప్ప మనం భక్తి చూపిస్తున్నాం కాబట్టే ఎక్కడో ఒక చోట నీతి, యథార్థత అనేవి మిగిలి ఉన్నాయి. అందుకే ఈరోజు మనం సజీవంగా ఉండగలుగుతున్నాం. ఒకరోజు ఇలాంటి పరిస్థితి మనకు ఉండదట. దేశంలో రాబోవు దినాలలో మీకు క్షామము కలుగుతుంది, అది అన్నపానములు లేకపోవట చేత కాదు. అన్నపానములు ఉంటాయి మీకు, కానీ ఎలాంటి క్షామం వస్తుందో తెలుసా? దేవుని మాట అనేదే మీకు దొరకదు. దేవుని మాట దొరకకపోతే మనం ఎలా ఉంటామండి?
తల్లిదండ్రులు చూడండి, పిల్లలకి మంచి ఏంటో చెడేంటో చెబుతారు. చెప్పినప్పుడు వారు చెప్పడాన్ని బట్టి ఇది మంచి అని ఇది చెడు అని తెలుసుకుంటారు. ఇప్పుడు దేవుడు కూడా ఆయన మాట మనకి ఏం చెబుతుంది, ఏది మంచో ఏది చెడో తెలియచెప్పటాన్ని బట్టి మరి మనం ఎలా ఉండాలనేది నిర్ణయించుకుంటున్నాం. నీతిగా యథార్థంగా ఉండాలా, లేకపోతే ఇష్టానుసారమైన జీవితాన్ని గడపాలా అనేది దేవుని మాట మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నాం కదా. ఎలాంటి క్షేమము కలుగుతుందంట, మనుషులు ఎలా ఉంటారో మరి తిమోతీలకు వ్రాసిన పత్రిక, తిమోతీలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతీలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకి అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, పవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని మాట లేకపోవటం వలన మనుషులు స్వార్థప్రియులుగా తయారైపోతారండి. బెంకములాడువారుగా, ధనాపేక్షులుగా, తల్లిదండ్రులకి అవిధేయులుగా, మూర్ఖులుగా, ద్రోహులుగా, సజ్జన ద్వేషులుగా ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతారో తెలుసా. వారంటే వారికే కోపం వచ్చేటట్టుగా మారిపోతుందండి మన స్థితి. దేవుని మాట ఉంది కాబట్టే కొద్దో గొప్ప భయపడుతున్నాం మనం దేవునికి. ఆయన మాట లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పేవారు లేకపోతే పిల్లలు ఎలా ఉంటారండి? తల్లిదండ్రులు లేని పిల్లలు చాలామంది ఎలా ఉంటారు? వారు చూస్తే భయం భక్తి లేకుండా రోడ్ల వెంట తిరుగుతూ, ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, తాగుతూ, తిరుగుతూ, తందనాలాడుతూ ఉంటారు చాలామంది పిల్లలు. చెప్పేవారు లేకపోతే పిల్లలు ఎంత దారుణంగా నాశనం అయిపోతారో, దేవుని మాట లేకపోతే మనుషులు కూడా అలాగే మారిపోతారు. స్వార్థప్రియులుగా మారిపోతారు, ధనాన్ని అపేక్షించేవారుగా మారిపోతారు, ఎవరిని ఒకరినొకరు ప్రేమించుకునేవారు ఉండరు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆనాడు గెహాజీ, అలాగే ఆనాడు ఎలీషా గారి కాలంలో ఉన్న కరువు కంటే భయంకరమైన కరువులో మనం ఉన్నామండి. మనకు తెలియటం లేదంతే, మనకు తెలియటం లేదు. ఎంతోమంది కరువు కాటకాలలో దేవుని మాట లేకుండా ఎంత దుర్మార్గులుగా బ్రతుకుతున్నారో సమాజంలో మనం చూస్తున్నాం. ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎంత దారుణంగా తయారైపోయారో, మనుషుల్ని ప్రతి ఒక్కరిని చూస్తూ కూడా కనీస మార్పు లేకుండా మనం బ్రతుకుతున్నాము అంటే మన జీవితాన్ని మనం ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నామో ఆలోచించాలి. ప్రభువు రాకడలో మనం చాలా భయభక్తులతో ఆయనకు లోబడి బ్రతకాల్సింది పోయి ఆయన శాపాన్ని మన మీదకు తెచ్చుకుంటున్నాం. మన క్రియలను బట్టి, మన పరిస్థితులను బట్టి, మనం బ్రతుకుతున్న విధానాన్ని బట్టి మనం ఏం తెచ్చుకుంటున్నాం? దేవుని శాపాన్ని మన మీదకు తెచ్చుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు మనల్ని దీవిస్తున్నారు కాబట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన మాటలు వినే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కల్పించారండి. ఈరోజు ఎంత అదృష్టవంతులమో తెలుసా? మరి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు కల్పించినప్పుడు చాలామంది ఆరాధనని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారండి. వెళదాంలే, వచ్చే వారం వెళదాంలే, ఆ పై వచ్చే వారం వెళదాంలే. ఆరాధన మానడం అంటే మాటలు అనుకుంటున్నారా? దేవుని ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి దేవుని శాపాన్ని పొందుకుంటున్నాం మనం. వాక్యానికి తప్ప, దేవునికి తప్ప అంతకంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు, దేనికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు. కానీ మన పరిస్థితుల్ని దాటుకుని మనం దేవుని దగ్గరికి రావాలి అంటే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటామండి. మనం 100 సార్లు ఆలోచిస్తాం. ఈరోజు చూడండి, మరి మహాసభలు ప్రారంభించారు, పనులు ప్రారంభించారు. పిల్లలందరూ మరి పెద్దవాళ్ళు కూడా చాలామంది పనులు చేస్తున్నారండి. ఎంతవరకు తెలుసా? మరి తెల్లవారుజాము 3 గంటల వరకు ఫ్లెక్స్లు కట్టొచ్చారండి అందరూ. మళ్ళీ నిద్ర లేకపోయినా సరే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని మాట వినాలి. ఆయన మాటలో మరి ఈరోజు ఆ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలని ఆతృతగా వచ్చి మరలా ఆయన సన్నిధిలో కూర్చున్నారండి. ఎంత మరి దేవుని భయభక్తులతో ఉంటున్నారో. కొంతమంది అలా ఉంటే కొంతమంది వెళదాములే అని దేవుని పట్ల నిర్లక్ష్యం అనేది మనం చూపిస్తూ ఉంటాము.
చాలా జాగ్రత్త కలిగి బ్రతకవలసిన వారంగా మనం ఉన్నాం. చివరిగా మరొక మాటను కూడా చూద్దాం. దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం ఈ లోకం మీద? మరి ప్రభువారి రాకడ వచ్చేస్తుంది అని తెలిసినప్పటికీ కూడా దేని కొరకు మనం ప్రయాసపడుతున్నామో ఈ మాట చూద్దాం. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అంటున్నారు. ఏం లయమైపోతాయండి? ఏం మాయమైపోతాయండి? అర్థమవుతుందా మీకు వాక్యం? ఆకాశము, భూమి, మొత్తం ప్రపంచమే నాశనం అయిపోతుందంట. మొత్తం లోకమే ఉండదట మనం నివసించడానికి. మరి లోకమే లేనప్పుడు మనం దేనికోసం తారసపడుతున్నామో ఆలోచించండి. అన్నీ లయమైపోతాయి. మీరు ఎలా బ్రతకాలో తెలుసా? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ బ్రతకలసిన వారముగా మనం ఉండి ఎలా బ్రతుకుతున్నాం? ఈ ఏదో స్థిర నివాసం అని భూమి, ఇక్కడే ఉండిపోతాము, ఎంతకాలమైనా మనం చచ్చిపోము, అమరులుగా ఉండిపోతాము అన్నట్టు మన బ్రతుకు జీవితం ఉంటుందండి. ఏమంటున్నారు? మరలా చదవండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతాయంటండి. కరిగిపోయే వాటి కోసమా మన ప్రయాస అంతా కూడా? భూమి నాశనం అయిపోతుంది, ఆకాశం నాశనం అయిపోతుంది. ఈ ప్రపంచమే లేనప్పుడు మనం ఎక్కడుండి బ్రతుకుతాం చెప్పండి? చిన్న స్థలాన్ని కనుక ఎవరైనా ఒక అడుగు స్థలాన్ని ఆక్రమించుకుంటే ప్రాణాలు పోయే అంతగా కొట్టుకుంటారు. ప్రాణాలు పోయే అంతగా మరి వాళ్ళు పగలు పెంచేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇది అసలు శాశ్వతమైన లోకం కాదు. ఇది కొద్ది కాలానికి ఇది పోతుంది. పోయే వాటి కోసమా మీరు బ్రతుకుతున్నది అని మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటున్నారు? అవి పోయే ముందు యేసుక్రీస్తు వారి రాకడ వచ్చే ఆ సమయంలో మనుషులు ఎలా ఉండాలో మాట్లాడుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారుగా ఉండాలట. ఉంటున్నామా అమ్మ? మరి ఎంతో జాగ్రత్త కలిగి బ్రతుకుతున్నామా మనం? ఎలా పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉందామా? పరిశుద్ధమైన ప్రవర్తన ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధతను చూస్తాం. మనం అపోస్తులలో పరిశుద్ధతను చూస్తాం, పౌలు గారిలో పరిశుద్ధతను చూస్తాం, ఎంతోమంది భక్తులు దేవుని కొరకు ప్రాణం పెట్టిన వారిలో పరిశుద్ధతను చూస్తాం. మనం చూస్తే తుమ్మిన దగ్గిన ఆరాధన మాని దేవుని మాటను దూరం పెట్టే మనం పరిశుద్ధులమా అండి? ఎంతో భక్తి కలిగి ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలట. జాగ్రత్త కలిగి ఉంటున్నామా? దేని విషయంలో జాగ్రత్తలు కలిగి ఉంటాం? ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాం. మనం ఏదైనా తీసి మనం ఖర్చు పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. ఈ భౌతిక సంబంధమైన పనులకు మనం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఆత్మీయ సంబంధమైన జీవితానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అర్థం చేసుకోవాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలట. దేవుని మాట వింటున్నప్పుడు నేను భక్తిగా ఉండటం లేదా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండట్లేదా, మనల్ని మనం ఒకసారి హెచ్చరించుకోవాలండి. ప్రతి క్షణము కూడా మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా నేను ఎలా ఉన్నాను, ఈరోజు నా ప్రవర్తన ఎలా ఉంది, నా భక్తి జీవితం ఎలా ఉంది, నా కంటి చూపు ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది. ప్రతి క్షణము కూడా మనల్ని మనం పరీక్షించుకునే వారముగా మనం ఉండాలి. అద్భుతమైన అవకాశం వచ్చిందండి మహాసభలు. మరి వాటి కోసం ప్రయాసపడే అద్భుతమైన అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఏం పనులు ఉన్నాయని, ఏం చేస్తున్నారు, రమ్మంటారా, పని చేయమంటారా అని ఎంతసేపు అండి ఈ మీటింగ్స్ అయ్యేంత వరకు మహా అయితే మనకి ఖాళీ ఉండదు. తర్వాత మరలా ఖాళీయే. ప్రతిరోజు దేవుని పని ఉండటం లేదు మనకి. వారానికి ఒకసారి గంట సేపు దేవుని సన్నిధిలో గడపటమే ఇదే గొప్ప భాగ్యం అని అన్నట్టుగా మన బ్రతుకులు ఉంటున్నాయండి.
మన బ్రతుకులు ఉంటున్నాయి. దేవుని పని వచ్చింది అంటే అదృష్టంగా నేనేం చేయాలని ముందుగానే మనం ప్రయాసపడుతూ ఆయన పనుల కోసం పరిగెత్తుతూ ఉండాలి. పనుల కోసం. చివరిగా మరొక మాట, 1 తిమోతీయులకు వ్రాసిన పత్రిక, ఈ మాట చూసుకుని ప్రార్థించుకుందాం. 1 తిమోతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18, 19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆయన మాటలు చదివేసుకుంటామండి. మనం ఆయన ఇష్టప్రకారంగా బ్రతికేస్తున్నాము అనుకుంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నారు? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలంట. అది సంపాదించుకోవాలంటే రాబోవు కాలమునకు, రాబోవు కాలం అంటే ఏంటమ్మా? మరణం తరువాత వచ్చే కాలానికి మంచి పునాది వేసుకోవాలంట. మంచి పునాది. మనం చూడండి, యవన దశలో ఉంటున్నప్పుడు, చదువుకున్నప్పుడు మన భవిష్యత్తు కాలంలో మంచి పునాది పడాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని ఏం చేస్తాం? మనం చాలా బాగా చదువుతామండి. ఇంటెలిజెంట్లా, మంచి స్టూడెంట్స్ లాగా మనం మరి చదువుకుంటాము. ఎందుకంటే రాబోయే తరంలో నేను గొప్ప స్థితిలో ఉండాలి. ఎప్పుడు కూడా భౌతిక శరీరానికి సంబంధించిన వాటినేనండి ఆశ పెట్టుకోవటం. ఎలా ఉండాలి? మన ఆశ దేనిదై ఉండాలి? రాబోయే కాలానికి, అనగా మరణం తర్వాత వచ్చే కాలానికి మంచి పునాది వేసుకోవాలి. మంచి పునాది. మరి అలాంటి పునాది పడుతుందమ్మా మనకి? ఈ లోకంలో సంపాదించుకున్నది దేవుని దగ్గర మనం పోగేసుకుంటున్నామా? ఈ లోకంలో సంపాదించుకుని దేవుని కొరకు ఖర్చు పెట్టి ఆయన అక్కడికి వెళ్ళటానికి, ఆయన చెంతకు చేరుకోవటానికి మనం మంచి పునాది వేయాలట. మరి అలాంటి పునాది వేసేవారముగా ఉంటున్నామా? సమయం చాలా తక్కువగా ఉంది. చాలా త్వరగా మనం ఆయన పనులు చేయవలసిన వారంగా ఉన్నాం. పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో తెలియటం లేదు. మనుషులు ఎలా చనిపోతున్నారో తెలియటం లేదు. ఎంత భయంకరమైన జీవితాలని కలిగి ఉంటున్నారో మనం అర్థం చేసుకోవాలండి. ఎలాంటి పరిస్థితులు చూడండి. ఈ మధ్యకాలంలో మొత్తం అక్టోబర్, నవంబర్ నెలల్లో అన్ని యాక్సిడెంట్లేనండి. ఫ్లైట్ యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్. మరి ఇంకెందులో వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ లేదు. మనుషులు ఒట్టి పుణ్యానికే చనిపోతున్నారండి. ఒక 2 పిల్లలు ఉన్నారండి. లారీ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతుంది, వీధిలో నుంచి వచ్చి అలా వెళ్ళిపోయారండి లారీ కిందకి. ఎంత స్పీడో వాళ్ళు. దేవుని భయభక్తులు లేకపోతే ఎలా ఉంటారు చెప్పండి సమాజంలో మనుషులు? ఈరోజు దేవుని భయము భక్తి లేకపోవడాన్ని బట్టే మనుషులు ఇలా తయారైపోతున్నారు. లేదంటే చాలా నిదానంగా ఉంటాం, మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. మనల్ని చూస్తే నిజంగా దేవుని పిల్లలంటే ఎలా ఉండాలి అనిపించాలి. ఒక ట్రైను పట్టాల మీద నుంచి వెళ్తుంది. ప్లాట్ఫామ్ మీదకి దిగాల్సిన వారట త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని ఈ పక్కకు దిగారంటండి. ఇంకో రైలు పట్టాలు ఉంటాయి కదా, వాటి పైకి దిగారట. దిగగానే నేతాజీ ఎక్స్ప్రెస్ ఏదో వచ్చి కొట్టేసిందంట. మొత్తం 6 చనిపోయారండి. దేనికోసం? ఇంటికి వెళ్ళారు త్వరగా, నరకానికి పోయారా? చూడండి, భయభక్తులు లేవండి మనుషులకి. దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? ఈ లోకంలో ఏదో సంపాదించేది. చూడండి, ఇప్పుడు గెహాజీ ప్లేస్లో మనల్ని పెట్టి ఆలోచించండి. ఆయన మరి కరువు కాటకాలలో ఉన్నప్పుడు కానుకల కోసం ఆశపడినట్టుగా మనం కూడా ఏం చేస్తున్నాం? ఇంత కరువు, భయంకరమైన కరువు, దేవుని మాట లేని సమయం ఒకటి వస్తుంది. ఆ సమయంలో మన పరిస్థితులు ఎంత దారుణం అయిపోతాయో అలాంటి స్థితిలో మనం ఏం కావాలని కోరుకుంటున్నాం? స్థలాలు, పొలాలు ఇవన్నీ సంపాదించుకోవాలి, డబ్బు నగలు సంపాదించుకోవాలి, బంగారాన్ని సంపాదించుకోవాలి, విలువైన వస్తువుల్ని సంపాదించుకోవాలి. వీటి కోసమే మన మనసు ఉంటే గనక దేవుని కోసం మనం ఆలోచించేది ఎప్పుడు? రాబోయే లోకం కోసం మంచి పునాది వేసుకునేది ఎప్పుడు? ఆలోచించండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనందరము కూడా
మరి దేవుని దినపు రాకడ కొరకు మంచి పునాది వేసుకునే వారముగా మనం ఉండాలి. గెహాజీ స్థానంలో మనం ఉండకుండా చూసుకోండి. మన భక్తి జీవితాలు ఉండకుండా చూసుకోండి. మనుషులు ఆయన మాట లేని సమయం వచ్చేసరికి మనం మన ఇంటిని చక్కబెట్టుకోవాలి, మన బ్రతుకు జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. చాలా జాగ్రత్త కలిగి బ్రతుకుతూ మరి దేవుని శాపానికి మనం గురి కాకుండా ఆయన దీవెనలు పొందుకుంటూ ఆయన రాజ్యంలోకి చేరిపోవాలని మరి ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో సమయాన్ని అప్పగిస్తాను. సమయం ఎక్కువ తీసుకున్నాను అనుకోకండి. మరి అన్నయ్య గారికి కొంచెం నీరసంగా ఉండటం వల్ల నేను ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. మరి కొద్ది సమయాన్ని అన్నయ్య గారు పంచుకుంటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి ఇదిగో నాయన, మీ శాపము వస్తే నాయన ప్రపంచ పరిస్థితులు ఎలా అయిపోతాయో ప్రతి విషయాన్ని తండ్రి మేము తెలుసుకుని నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము బ్రతుకుతూ మీ శాపానికి నాయన మేము గురి కాకుండా మీ దీవెనలు పొందుకుంటూ నాయన మీ కొరకు ఉన్నతంగా బ్రతికే ధన్యతను ప్రసాదించమని తండ్రి, ఇంతవరకు తండ్రి మీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా విన్నారని మేము నమ్ముచున్నాము. విన్న మాటల్ని తండ్రి మా అందరి హృదయాలలో భద్రము చేసుకుని ఇదిగో తండ్రి నా తరువాత చెప్పబోతున్న మీ కుమారులకు ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించి మీ జ్ఞానంతో నింపి మరిన్ని మంచి సంగతులు మాతో పంచుకోవడానికి నాయన ఇదిగో తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాతో నడిపించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.